యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారం. నేను తోడునీళ్ళ రాజేశ్వరి. 7వ తారీఖు 7వ నెల 2024 సంవత్సరం అంటే జూలై 7వ తారీఖు ఆదివారం నాడు తోడునీళ్ళ పరిచయ వేదిక కార్యక్రమం ఉంది. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, చాలా సంవత్సరాల తర్వాత వీడియోలు చూసి ఎప్పుడో జరిగిన కార్యక్రమం డేట్ చూసి ఆ ప్రకారం వచ్చేస్తారు. 2021లో జరిగిన కార్యక్రమం అది ఏప్రిల్లో జరిగింది అనుకోండి, మేము ఇక్కడ ఉన్నామంటే వచ్చి ఫోన్ చేస్తారు. దయచేసి మీరు యూట్యూబ్లో మీరు చూసినప్పుడు కార్యక్రమం అది ఏ సంవత్సరము ఏ నెల అన్నది గమనించి రండి, గమనించకుండా రాకండి. మీరే అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతాయి, మీకు శ్రమ వేస్ట్ అయిపోతుంది. రెండో విషయం ఏంటంటే టైంకి రండి. చాలామంది 2 గంటలకు 3 గంటలకు కూడా వస్తుంటారు. సినిమా లేటుగా వస్తే ఎలా అర్థం కాదో ఇది కూడా అలాగే. మేము 11 గంటల వరకే 9:30కు రమ్మన్నాము. 10:30 మామూలు టైము. 11 గంటల వరకు హాఫ్ అన్ అవర్ ఉంటాము. 11 గంటలకు గేట్స్ క్లోజ్ చేసేస్తాము. మీరు వచ్చే అవకాశం ఉండదు. అంచేత దయచేసి టైంకి రండి. టైంకి వస్తే మాత్రమే మీరు లోపలికి రాగలుగుతారు. 11 తర్వాత గేట్ క్లోజ్ చేస్తే మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత జిరాక్స్ కాపీలు అని చెప్పాము. ఖచ్చితంగా జిరాక్స్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడికి వచ్చి జిరాక్స్ కాపీలు అడిగితే మీకు జిరాక్స్ మిషన్లు ఆఫీసులు ఉండవు. మీకు జిరాక్స్ ఆఫీసులు లేకపోతే మాకు జిరాక్స్లు మాత్రమే కావాలి. ఒరిజినల్స్ ఇస్తే స్వీకరించాలి. అంచేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. డిసిప్లిన్ పాటించండి. 1:32 మధ్యలోనే లంచ్ ఉంటుంది. ఈలోగా వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ఆకలి వేస్తుంది అనుకుంటే ఏ బిస్కెట్ దగ్గర పెట్టుకోండి. లేదా కిందకి కాఫీ తాగుతారో 2 మినిట్ తింటారో లేట్ అయిపోతుంది భోజనమే చేస్తారో మీకు 1:30 లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనాలు సర్వ్ చేయబడవు. దయచేసి గమనించండి. పెద్ద వయసు వాళ్ళు ఉండలేకపోతే కిందకి వెళ్ళి ఏమన్నా తినరండి. డిసిప్లిన్ పాటించండి. క్యూ పాటించండి. నిశ్శబ్దం పాటించండి. గోలగా ఉంటే సరైన కన్ఫ్యూజన్ వస్తుంది. సరిగా అర్థం కాదు. మీరే నష్టపోతారు. ఏదైనా సరిగా లేదు అని రిజెక్ట్ చేస్తే నష్టపోతారు. కాబట్టి మీరు క్యూ పాటించి డిసిప్లిన్ పాటిస్తే తొందరగా జరుగుతుంది. తొందరగా లోపలికి వెళ్ళగలుగుతారు. అలా మూగిపోతే చాలా లేట్ అవుతుంది. ఎంతమంది ఉన్నా ఎంత చెప్పినా కూడా ఆ కంగారులో మీరు రావాలి అనే ఉద్దేశంలో తొందరగా మీరు మూగిపోతున్నారు. దానివల్ల మీరే నష్టపోతారు. లేట్ అయిపోతుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ధైర్యంగా వచ్చి అడగచ్చు, మాట్లాడచ్చు. అంతేగాని మీరు త్వరపడి మూగిపోయి లేట్ చేసుకోండి. మీ కార్యక్రమం మీకే లేట్ అవుతుంది. టైంకి రండి. 4 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. మీకు కావాల్సిన 1 గంట వచ్చి ఒకసారి ఇలా చూస్తారు. ఎగ్జిబిషన్లో చీరలు చూస్తారు. ఇలా చూస్తారు, వెళ్ళిపోతారు. అందరం చూసి చేసుకునే వయసు కాదు కాబట్టి 4 గంటల వరకు టైం ఉంటుంది. మీ టైంని సద్వినియోగం చేసుకోండి. లంచ్ అయ్యాక వెళ్ళిపోవడమో 1 గంట చూసి వెళ్ళిపోవడమో చేయకండి. దానివల్ల మీరు కట్టిన డబ్బులు కూడా నష్టపోతారు. అందుకని డిసిప్లిన్ పాటించి మీరు సక్సెస్ఫుల్గా మీ కార్యక్రమాన్ని జరిపించుకోవడం అన్నది మీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ.